అలాగే మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? చిన్న పిల్లలకి వెండి మొలతాడు ఎందుకు కడతారు? కొంతమందికి ఎర్ర దారం కడతారు ఎందుకని? వన్ థింగ్, మన బాడీలో, మన శరీరంలో ఊర్ధ్వ భాగము, అధోభాగం అని 2 భాగాలుంటాయి. శరీరాన్ని కూడా సజైటల్‌గా డివైడ్ చేస్తే నాభికి కింది క్షేత్రాన్ని అధోభాగం అంటారు. నాభికి ఉపరి క్షేత్రాన్ని ఊర్ధ్వ భాగం అంటారు. హ్మ్. వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా నాభికి ఉపరి క్షేత్రంలోనే ఉంటాయి. ఓకే. లివర్ కానీ, తర్వాత హార్ట్ గానీ, లంగ్స్ కానివ్వండి, తర్వాత కిడ్నీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ హార్ట్‌కి మన యొక్క నాభికి క్షేత్రంలో ఉపరితలంలోనే ఉంటుంది. హ్మ్. సో, ఈ రెండిటిని పార్షియల్‌గా డివైడ్ చేస్తూ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే తాడు కట్టేటువంటి వాళ్ళు. మొలతాడు కట్టేటువంటి వాళ్ళు. ఎందుకు ఈ మొలతాడు కట్టుకోవడం అనంటే, ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి తమ మానం కాపాడుకోవడానికి బట్టలున్నాయి. పూర్వకాలంలో మానం కాపాడుకోవడానికి బట్టలు లేవు. హ్మ్. ఆ బట్టలు లేనప్పుడు ఈ మొలతాడు ద్వారానే వాళ్ళ యొక్క మర్మాంగాన్ని వాళ్ళు కప్పుకునేటువంటి వాళ్ళు. ఇదొకటి పూర్వకాలం పద్ధతి. తర్వాత అది ఎందుకోసం అనంటే ఆయుర్వేదంలో కూడా ఒకటుంది. ఎందుకోసమంటే మన నాడీ క్షేత్రం అంతా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు కట్టి ఉంచడం వల్ల ఏందంటే, ఈ యొక్క బాడీని ఇది 2గా డివైడ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుందనమాట బాడీలో. సో, అధోక్షేత్రం వేరు, ఊర్ధ్వక్షేత్రం వేరు అనేది ఆహ్, ఇది ఇది మిత్ కాదు. ఇది మర్మశాస్త్రం చదివితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను పూర్తిగా చెప్పలేను మీకది. ఓకే. మర్మశాస్త్రంలో ఉంటుంది. తప్పకుండా మొలతాడు కట్టుకోవాలి. మొలతాడు ఎవరైతే కట్టుకోరో, ఎవరికైతే గనక మొలతాడు ఉండదో, వాళ్ళకి పుంసత్వ లోపం ఏర్పడుతుంది. అంటే? పురుషత్వం అనేది ఓహో! లోపిస్తుంది. పురుషత్వ లోపం. ఓకే. పురుషత్వం గానీ, స్త్రీత్వం గానీ వాళ్ళకి ఓవరీస్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. తప్పకుండా అందరూ మొలతాడు పెట్టుకోవాల్సిందే. స్త్రీలైనా వెండి, అందుకోసం స్త్రీలకేందంటే వడ్డాణం అని పెట్టేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి అలంకరణంగా ఉండాలి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నాభి క్షేత్రానికి, మర్మాంగ క్షేత్రానికి మధ్య లోపల దారము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి. అది పద్ధతి. అది ఆరోగ్య సూత్రం కూడా. ఓకే.